ఆశ్వయుజ బహుళ చతుర్దశి. ఇది పిల్లలకు అసలు సిసలు ఆనందోత్సాహాల పండుగ. శ్రీ మహాలక్ష్మిని కొలిచి ప్రసన్నం చేసుకునే దివ్యమైన రోజు. పాతాళం నుంచి బలి చక్రవర్తి ఈ రోజే భూమిపైకి వచ్చాడని, ఈనాడే వామనావతారంలో బలిని పాతాళంలోకి అనగదొక్కాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున తైల తైలంతో తలస్నానం చేస్తారు. దానికి కారణం దీపావళి పర్వ పవిత్ర రోజుల్లో లక్ష్మీదేవి తైల తైలంలో ఉంటుంది. నరక చతుర్దశి నాడు నువ్వులతో చేసిన వంటకాలు తింటారు. నరక చతుర్దశి పండుగకి వెనుకున్న గాథ, నరకాసురుడు ఇంద్రుని తల్లి అయితే కర్ణాభరణాలను దేవతా పుత్రికలు 16,000 మందిని బలవంతంగా తీసుకువెళ్ళాడు. అది తెలిసి సత్యభామ భర్త శ్రీకృష్ణునితో కలిసి నరకాసురుని పైకెళ్ళి శ్రీకృష్ణుడిచే చంపిస్తుంది. దానికి గుర్తుగా నరక చతుర్దశిని జరుపుతారు. దీపావళి రోజు అమావాస్య. ఆ రోజున లక్ష్మీ పూజ విశేషంగా చేస్తారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ చేస్తారు. విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే.